ఎండతో పని లేకుండా ఈజీగా పెట్టుకునే సగ్గుబియ్యం వడియాలు నోట్లో పెట్టుకుంటే చాలు ఇట్లే కరిగిపోతాయండి. గ్లాస్ కొలతలతో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యంని గిన్నెలోకి వేసుకొని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని అదే గ్లాస్ తో ఒక గ్లాస్ నీళ్లను పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోండి. ఇలా నానిన తర్వాత ఒక గిన్నెలోకి 5 గ్లాసుల వాటర్ పోసుకొని వాటర్ ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఇలా నాననివ్వండి. ఇప్పుడు డైరెక్ట్ గా వీటిని మిక్సీ జార్ లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, 1 ఇంచు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, లైట్ గా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. గరిటెతోటి ఇలా ఏదైనా ట్రాన్స్పరెంట్ కవర్ పైన గరిటె జారుడుగా వేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకుంటే చాలు. ఈవినింగ్ కల్లా చక్కగా ఊడొచ్చేస్తామండి. పప్పులోకైనా రసంలోకైనా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఇదే కొలతలతో ట్రై చేయండి. చాలా టేస్టీగా బాగుంటాయి. చాలా సింపుల్ గా ఎవరైనా పట్టొచ్చు.